కార్యక్రమానికి చర్చను కొనసాగించే ముందు రాయలసీమ సమస్యలపైన ప్రజా కళాకారుడు జగన్ బృందం ఓ పాట పాడతారు. మీరు పాట పాడండి, మీరు అదేం చేయక్కర్లేదు. హలో, రాయలసీమ స్థితిగతుల నుంచి ఏ విధంగా ఎడారిగా మారుతుందనేటువంటిది ఈ పాట సారాంశం. ఇప్పటికే ఈ రాయలసీమలో పేరుగాంచిన పాట. రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ, రాళ్ళనాదిరా మన రాయలసీమ, రాజపాలైనాదిరా. నాటి రతనాల సీమలో, రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా సీమ, రాళ్ళ పాలైనాదిరా మన రాయలసీమ, కన్నీటి పాలాయరా. రాయలేలిన నాటి రతనాల సీమలో ఏటేట కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నేళ్లుగా పేద రైతు బతుకీడుస్తున్నాడు. దిక్కన్నదే తోచక రైతన్నా బిక్కు బిక్కుమంటుండెరా మన రైతన్న, బిక్కు బిక్కుమంటుండెరా. రాయలేలిన నాటి రతనాల సీమలో ఆకాశ గంగమ్మ అలిగెళ్ళిపోయింది, పాతాళ గంగేమో పైకి రానుంది. ఆకాశ గంగేమో అలిగెళ్ళిపోయింది, పాతాళ గంగేమో పైకి రానంటుంది. కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్యో కాపురం పెట్టిందిరా, శాశ్వతపు కాపురం పెట్టిందిరా. రాయలేలిన నాటి రతనాల సీమలో చెరువు బాబుల్లోన చెమ్మింకిపోయింది, చేలు మల్లు నేడు బీడుగా మారాయి. చెరువు బాబుల్లోన చెమ్మింకిపోయింది, చేలు మల్లు నేడు బీడుగా మారాయి. పాడుబడిపోయిందిరా ఈ సీమ, ఎడారిగా మారిందిరా మన రాయలసీమ, ఎడారిగా మారిందిరా. రాయలేలిన నాటి రతనాల సీమలో కన్న బిడ్డల కన్న మిన్నగా సాకున్న పసిడి గిత్తలు మరియు పాలిచ్చు పశువులను, కన్న బిడ్డల కన్న మిన్నగా సాకున్న పసిడి గిత్తలు నేడు పాలిచ్చు పశువులను, మేత నీరు దొరకక అయ్యయ్యో కోత కమ్మేశారురా మన రాయలసీమలో, కోత కమ్మేశారురా. రాయలేలిన నాడు రతనాల సీమలో
వరుణ దేవునికేమో కరుణ కలగదాయే, ఆ వరుణ దేవునికేమో కరుణ కలగదాయే. ఆర్చేటి వారెవరురా ఈ సీమను, మార్చేటి వారెవరురా మన రాయలసీమను, మార్చేటి వారెవరురా. రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ. రాళ్ళపాలైనాదిరా మన రాయలసీమ, కన్నీటి పాలాయరా. ఆర్చేటి వారెవరురా ఈ సీమను, మార్చేటి వారెవరురా మన రాయలసీమను, మార్చేటి వారెవరురా మన రాయలసీమను, మార్చేటి వారెవరురా. దయచేసి మీరన్నా మార్చడానికి ప్రయత్నించండి ప్లీజ్. జగన్ గారు చాలా దైన్యంతో మనకి వినిపించారు, కానీ అది పాతకాలం సాహిత్యం. ఈవేళ ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపి మనం మార్పును సాధించాలి, కానీ కన్నీళ్లతో బేలచూపులతో లాభం లేదు. భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఈ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం, మిగతా రాయలసీమకి జలవనరుల వరకు సాధ్యమైన మేరకు అన్నీ చేస్తామని చెప్పని. మీకేమనిపిస్తుంది? మైక్ ఇస్తారా? ఈ మైక్ కోసం. అందరికీ నమస్కారం. రాయలసీమకు నిజంగా కూడా చెప్పుకోవడానికి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది సార్. ఎందుకంటే దీని వాటర్కి సంబంధించి జలవనరులకు సంబంధించి, ఎందుకంటే భారతదేశానికి ప్రధానమంత్రి రాయలసీమ నుంచి వెళ్ళారు, రాష్ట్రపతి రాయలసీమ నుంచి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ కాలం పరిపాలించింది రాయలసీమ వాసులే. శ్రీశైలం, మల్లన్న, తిరుమల, వెంకన్న అంతా ఇక్కడే ఉన్నారు. కానీ వర్షపు నీరు తప్ప ఒక చుక్క కూడా నదీ జలాలు రాయలసీమకు కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు బాగా గమనించినప్పుడు ఒక్కసారి మనం అనంతపురం తీసుకున్నప్పుడు ఈ వర్షాలు లేక నీళ్లను పొదుపు చేసుకోవడానికి అవకాశాలు లేక నదీ జలాలు లేక ఇట్లాగే కొంతకాలం కొనసాగితే జైసీల్మేర్ అయిపోతుంది అనంతపురం. ఆ పరిస్థితి కనబడుతుంది. భారతదేశంలోనే ఎక్కువ బోర్లు బావుల మీద ఆధారపడ్డ జిల్లా త్రూఅవుట్ ఇన్ ద కంట్రీ చిత్తూరు జిల్లా. అంటే ఏ రకంగా కూడా నీటిని కన్సర్వ్ చేసుకునే పరిస్థితి లేదు మాకు. చివరికి ఒక పెద్ద జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే కూడా కోస్తాంధ్ర పోలవరంకే వచ్చింది. ఈరోజు మేము ప్రభుత్వం చెప్తోంది ప్రాజెక్టులను మేము పూర్తి చేసేస్తాము మా పదవీ కాలంలోనే. తను మంత్రిగా, నేను శాసనసభ్యులుగా అసెంబ్లీలో చూస్తున్నాను సార్. జీతాలకు సరిపడే నిధులు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావలసిన నిధులు ఇప్పటి వరకు అలకేషన్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర 2 బడ్జెట్లో లేదన్నది వాస్తవం సార్. అది తనకు కూడా తెలుసు, ఎందుకంటే ఇట్స్ అండ్ రికార్డెడ్. ఇప్పుడు జీతాలకు సరిపడేంతగా 150 కోట్లు 120 కోట్లు అలాట్ చేస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ ఈ జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లేదంటే మిగిలిన తెలుగు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతాయి? ఒకప్పుడు నేను పార్టీ పరంగా మాట్లాడడం లేదు సార్. ఒకప్పుడు పునాదరాలకే పరిమితమయ్యి కొంతవరకు జరిగి ఆగిపోయినటువంటి హెచ్ఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్ 70 నుంచి 90% రాజశేఖర గారి పీరియడ్లో లాక్కొచ్చారు సార్. దాన్ని ఇంకొక 15 to 20% వీళ్ళు కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే కొంతవరకు మాకు అవకాశం ఉంటుంది. ఆ నిధులు కేటాయించకుండా బడ్జెట్లో కేటాయించిన మొత్తం నిధులు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. ప్రాంతాలు మేము ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడైతే వెనకబాటుతనం వస్తుందో వెనకబాటుతనంలో నుంచి విభజనవాదం, వేర్పాటువాదం, ప్రత్యేకవాదం చాలా పడుతుంది సార్. మేము సమైక్యవాదం మీదే ఉంది మా పార్టీ. అయితే మిగిలినటువంటి 13 జిల్లాలను ఇప్పటికీ కలిసి ఉండాలనేది మా ఆలోచన కూడా సార్. ఈ కలిసి ఉండాలన్నప్పుడు ఒక ప్రాంతానికే నిధులు కేటాయించకుండా మిగిలినటువంటి 15 to 20% సార్ వాళ్ళకు కూడా తెలుసు 15 నుంచి 20% హెచ్ఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్. దానికి నిధులు కేటాయిస్తే శాశ్వతంగా తాగునీరు, సాగునీరుకి మాకు అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కువ పవర్ జనరేషన్గా వాడుతున్నారు సార్. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చి మాకు వాటర్ షేర్ ఇవ్వాలి సార్. ఫస్ట్ వాటర్ షేర్ ఎప్పుడైతే అలకేషన్ చేస్తారో మా రాయలసీమకు అప్పుడు మాకు హక్కు వస్తుంది సార్. చివరికి అదిగా సార్ బాధాకరం ఏంటంటే మా పక్కన నెల్లూరు జిల్లా నుంచి తెలుగు గంగ ద్వారా చెన్నై వాటర్ తీసుకెళ్తున్నాం సార్. ఆ వాటరే కొంత తిరుమలకు, తిరుపతికి వస్తుంది సార్. దీనికి కూడా మాకు అలకేషన్ లేదు సార్ రాయలసీమకి. అంటే దయపెట్టి ఇస్తే ఇచ్చినట్టు ఆపితే మేము అడిగాం ఒకసారి
1.25 టీఎంసీ వాటర్ తిరుపతికి 0.75 తిరుమలకు కావాలి. అట్లీస్ట్ ఆ 2 టీఎంసీ వాటర్ మాకు అలకేషన్ చేయండి. ఆ కండలేరు నుంచి తెలుగు గంగల వాటర్ అంటే అది కూడా అలకేషన్ చేయలేదు సార్. కానీ మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు షేర్ ఇవ్వండి, అంటే అస్సూరుడి షేర్ ఇవ్వండి. వాటర్లో అస్సూరుడి షేర్ ఒకటి కావాలి. మిషన్ కాకతీయ ఎలా పెట్టారో అలా రాయలసీమకు మిషన్ కాకతీయలాగా తీసుకొచ్చి ప్రతి వర్షపు నీరును పొదుపు చేసుకోవడానికి ఎక్కువ నిధులు కేటాయించాలి సార్. ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు సార్, నిజంగా కూడా మాకు బాధాకరం. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మైనర్ ఇరిగేషన్ ఉన్నప్పుడు నిధులు వస్తే ఒక కాళేశ్వర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చెరువును డెవలప్ చేసుకున్నాడు సార్. మేము కాదల్లో డెవలప్ చేసుకుని జిల్లాను వదిలేశారు సార్. అంటే మాలో ఉన్న అనైక్యత, మాలో ఉన్నటువంటి ఆవేశం, మాలో ఉన్నటువంటి వ్యక్తిగత స్వార్థం, మా వెనుకబాటుతనానికి కూడా ఒక కారణంగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తాం. దానికి ఎగ్జాంపుల్ మా మినిస్టర్ గారిని కూడా తీసుకోవచ్చు. కాబట్టి జలవనరుల గురించి సమగ్రంగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే మనం చాలా అంశాల్లోకి వెళ్ళాలి, ఇంకా దీనికి అంతం లేదు. వ్యవసాయంలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా మేర ఖర్చు అయిపోయి అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇంకా 8,000 కోట్లు కావచ్చు, 9,000 కోట్లు కావచ్చు, 13,000-14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా రాయలసీమకి జలవనరుల కోసం ఏర్పాట్లు చేయకుండా ఉండటం అది అన్యాయమనే కాదు, అది చాలా విజ్ఞత లేని పని కూడా. ఇంత ఖర్చు పెట్టినంతా వృధా అయిపోతుంది. కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ దానికి కావాలి. ఎంత కష్టమైనా కూడా మొట్టమొదటి ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలి. 2, పోలవరానికి ఢిల్లీ వాళ్ళు డబ్బులు ఇస్తాం మర్రో అని చెప్పండి. ఎందుకంటే మనకి ఇష్యూడ్ ఎలకేషన్స్ కావాలి అంటే ముందు చట్టబద్ధంగా పోలవరం దగ్గర మనం ఆ మిగులు చూపెట్టుకోవాలి. 80 టీమ్స్ మిగిలినాయి అంటే పై వాళ్ళకి 35-45 మనకు వస్తే ఆ 45లో రాయలసీమ పాట మనం కోరచ్చు. 20-30 ముందు మొదలెడితే మనం ఆ 30 పేరుతో తర్వాత చూద్దాం పరిస్థితిని బట్టి. ఎప్పుడైతే మనకి ఖచ్చితంగా ఒక వాటా అంటూ ఉందో అప్పుడు 69 జీవో రద్దు చేయించి 554 ఫీట్ మర్చి చూసి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేట్టుగా ఏర్పాటు చేయడం కోసం గట్టిగా పట్టుబట్టచ్చు. ఇక మూడోది, ఖచ్చితంగా ఆ మిషన్ కాకతీయలాగా ఇక్కడ పెద్ద ఎత్తున మన చెరువులకి ఉన్న వాటిని పురుకులు తీయడం కానీ, విస్తరించడం కానీ, కొత్త చెరువులు ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడ సాంకేతిక అవకాశం ఆ పని చేయాలి, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ నిధులను ఉపయోగించి మనం ప్రతి వర్షపు చుక్క భూమిలోకి వెళ్ళేట్టుగా ఈ మధ్య ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విన్నాను. కానీ ఆ యుద్ధ ప్రాతిపదికన ఆ వాల్యూమ్ చాలట్లేదు. ఊరికి ఏదో చిన్న ప్రోగ్రాంగా ఉంటే లాభం లేదు. ఇది ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఎకరం పొలానికి వెళ్ళాలి. ఖచ్చితంగా వర్షపు నీళ్లు పెద్ద వరదలు వస్తే మనం పట్టుకోలేకపోవచ్చు, కానీ 180-90 పాళ్ళు నీళ్ళన్నీ భూమిలోకి ఇంకుతాయన్న నమ్మకం కలగాలి. ఇప్పుడు ఏదో వర్షం కురవడం వల్ల ఈ తూర్పు చిత్తూరు జిల్లాలో బాగా భూగర్భ జలం పెరిగింది, కానీ మిగతా రాయలసీమలో పశ్చిమ చిత్తూరులో లేకపోవచ్చు, అనంతపూర్లో లేకపోవచ్చు, కర్నూలు లేకపోవచ్చు. పెద్ద ఎత్తున జరగాలి. కనీసం ఈ మేరకు జరిగితే అద్భుతాలు జరగకపోయినా కూడా ఖచ్చితంగా జలవనరులు మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉందని భావిస్తున్నాను. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తెర లేకుండా దీనికోసం మనంతా పట్టుబట్టాలి. అలాగే మంత్రి గారు కూడా మరి ప్రభుత్వంలో అని చెప్పి అనుకోకుండా ఇది సాధించడం మీకు అవసరం. ఈ రాయలసీమ భవిష్యత్తుకు చాలా అవసరం. ఇక వ్యవసాయం గురించి కొంతసేపు మనం చర్చించుకుందాం. తర్వాత యువత అంతా ఉన్నారు ఇక్కడ, ఆ యువత అంశాల్లోకి వెళదాం. విద్య, తర్వాత ఉపాధి, పారిశ్రామికీకరణ, దానిలోకి వెళదాం. వ్యవసాయం గురించి మైక్ ఇస్తారు, ఇలా పెట్టుకోండి సార్. 1985లో పూజ్యులు రామారావు గారు గాలేరి నగరు కాల్వ ఫౌండేషన్ నీటిపారుదల నియర్లీ 30 ఇయర్స్ అయింది. యాజ్ ఆన్ డేట్ కి సర్వే కూడా పూర్తి కాల. కనీసం సాగునీరుగా కదా తాగే నీరన్నా వస్తుందా మనకు అనుమానంగా ఉండదు సార్. ఇది పెద్ద సమస్య. సాగునీరు రెండో విషయం, తాగునీరు కావాలి కదా. ఈ తిరుపతి సరౌండింగ్స్ లో 4-5 అవిలాల చెరువు అయితేనేమి, తర్వాత తిరుపతి చెరువుని తొడా వాళ్ళు ప్లాట్లు అమ్ముకొని వాటర్ సోర్సెస్ ఎక్కడున్నాయి, ఉండే నీళ్ళు మన కళ్ళ మీద పోతాడది. మనం చెప్పుకుంటున్నామే కానీ, అగ్రికల్చర్ అనేది టీవీలో చూస్తున్నామే కానీ, కనీసం దయచేసి తాగునీరన్నా మీరు సప్లై ఇస్తారు. నాకు అనుమానంగా ఉండదు సార్. ఈ సభాముఖంగా నేను చెప్తాను, ఆ విధంగా అయిపోయింది. తిరుపతిలో 30 ఇయర్స్ అయింది సార్. పెద్ద ఆయన రామారావు గారు వేసి చెరువులన్నీ కూడా, తిరుపతి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా లేక్స్ చేసి సిటీ ఆఫ్ లేక్స్ గా ఇది పరిరక్షించమని చెప్పి 100 చెరువులు మళ్ళీ తిరుపతి ఒక్కటే చేస్తే ఎట్లా? మీరు అన్ని జిల్లాలో అవిలా చెరువు చెప్పారు కాబట్టి చెప్తున్నా. అవి 100 ట్యాంక్స్ టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసిన, టీటీడీ డెవలప్ చేస్తుంది. సిటీ ఆఫ్ లేక్స్ గా తిరుపతి చూడబోతుందని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ ఎస్ఎస్ కెనాల్ కానీ పూర్తయింది, అదేవిధంగా పూర్తి అవుతుంది. ఎస్ఎస్ కెనాల్ ఎల్లుండి పెట్టున్నాం, వెంకటగిరిలో మీటింగ్ పెట్టున్నాం. అదేవిధంగా ఇది తెలుగుగంగా నీళ్లు వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఎన్టీ రామారావు గారి పుణ్యం తెలుగుగంగా నీళ్లు వస్తున్నాయి.
అదేవిధంగా గాలినగరి మీరు చెప్పారు, అందరి గాలినగరి కూడా ఇబ్బంది కూడా తాగేది నీటికి వస్తాయని చెప్పినారు. అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి తొందరగా నీళ్లు వచ్చేట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు తెలియపరుచుకుంటాం. 1 yearలో వస్తాయి నీళ్లు. ఓకే, వ్యవసాయంలో అది టనల్ చేసి చర్చ క్లారిటీ కోసం, ఒకటి మెట్ట ప్రాంతాల్లో వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తి బాగా సాగించాలని టెక్నాలజీస్ ఉన్నాయి. ఇక్రిసాట్లో బోల్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, మైనర్ మిల్లెట్స్ కానీ. వాటికి ఆ టెక్నాలజీ ప్రజలకు అందట్లా. కాబట్టి టెక్నాలజీ అందించడం ఎట్లాగా, రెండోది పంట పండిస్తే అదో పెద్ద పాపంలో ఉంది రైతుకి. మీ మదనపల్లి గొప్ప ఉదాహరణ. చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రతి ఏడాది న్యూసే కదా మనకి. టొమాటో 60 రూపాయలు ఒక రోజున, ₹1 మరో రోజున. ఇది మనకు అలవాటు అయిపోయింది. పంట పండిస్తే పాపం అయిపోయింది రైతుకి. కాబట్టి రేట్ వచ్చేట్టుగా మార్కెట్ యార్డ్లు సంస్కరించడం కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. దీని అట్లాగా మార్కెట్ యార్డ్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారి ఇలాకా మనందరికీ తెలుసు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గారి ఇలాకా మార్కెట్ యార్డ్. అక్కడ ప్రజల కోసం కాదు, స్టోరేజ్ లేదు, ప్రెజ్ లోన్స్ లేవు. ఈ రేట్ వచ్చే విధానాలు చేపట్టడం ఎట్లాగా. మరి కనీసం ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున రిటైల్ చైన్స్కి అనుబంధం చేసి, రిటైల్ చైన్స్ ఇప్పుడు పాలసీ ఉంది కాబట్టి ఈ దళారీలను తొలగించి రైతుకు రేట్ వచ్చేది చేర్పడినట్లుగా ఈ అంశాల మీద కొంత దృష్టి సారిస్తే మనం, సమయం ఎక్కువ లేదు, మళ్ళీ యువత దగ్గరికి వెళ్ళిపోదాం మనం. సభకు ధన్యవాదాలు. కేవలం వ్యవసాయం, రైతు, ఉత్పత్తి, రేటు. వ్యవసాయంలో ప్రధాన సమస్యలను ఈ సభాముఖానికి తీసుకొస్తాను. వాటిపైన మీరు చర్చ జరిపి ప్రభుత్వం తరఫున మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో అది చేయండి. అంశాలు ఒకటి, ఏదో భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు పడి ఒక చిత్తూరు జిల్లాలో మాత్రము మా ఫెడరేషన్ మొత్తం మండలాలు తిరిగిన, నేను ఫెడరేషన్ ఎక్స్ చైర్మన్గా ఉంటున్నా ఫెడరేషన్ స్టేట్ కమిటీకి, దాదాపు 40,000 ఎకరాలు పూర్తిగా ఫైర్వుడ్కి పోయింటుంది. మామిడి ముందస్తు వానలు పడుకుంటే నీళ్ళకి అంత కొరత ఉంది ఇక్కడ. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే 2016లో అన్న నీటి సమస్య ఉంది, ప్రభుత్వంలో డబ్బులు లేదు. ఫస్ట్ ప్రయారిటీ మీరు చెప్పినట్టు నీళ్లు అనుసంధానం చేసి నీళ్లు తెచ్చేదానికి ఇవ్వండి. ఫెయిల్యూర్ స్కీమ్స్ అంతా నిలపండి. ఫెయిల్యూర్ స్కీమ్స్ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 15 ఏళ్ళుగా పూడికలు తీస్తూ ఉంటారు, అది అవసరం లేదు. ఇవాళ వర్షాలు పడి 450 నుంచి 500 చెరువులు తెగిపోయినాయి. చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. కరువు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కట్టలు అట్నే ఉంది. అవి ఎంత పుట్టలు పడిపోయి తెగిపోయే స్థితి. రెనోవేట్ చేసేదానికి ప్రయారిటీ ఇచ్చి, పూడికల కన్నా చెరువులు రెనోవేట్ చేసి, ఎంకరేజ్మెంట్స్ తీసేసి నీటిని నిల్వ చేసుకునేదానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇది ఈ ఫెయిల్యూర్ స్కీమ్స్, ఇప్పుడు సబ్సిడీ స్కీమ్స్ కూడా మేము రైతులకు అక్కర్లా, రుణమాఫీ కూడా మేము అక్కర్లా. ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా మేము రుణమాఫీ అడగనే లేదు, రైతులను బెట్టుగా లేదండి, మాకు రుణమాఫీ అక్కర్లేదు, మాకు నీళ్లు కరెంటు ఇవ్వండి, మార్కెట్ మంచి మార్కెట్ ఇప్పించండి. మా పైన దోపిడీ జరుగుతుంది, ప్రతి పంట కూడా వచ్చే కొందికి దోపిడీలు జరుగుతుంది. ఇప్పుడు మామిడి పంట ఈ సీజన్ వస్తుంది, అప్పుడే ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, 5 రూపాయలు కొంటామా 6 రూపాయలు కొంటామా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సిండికేట్లు అయ్యి. ఆ విధంగా రైతు దోపిడీకి కాకుండా మార్కెట్ వసతి కల్పించి, ఇప్పుడు పల్ ఫ్యాక్టరీ ఇవ్వచ్చు మాకు రైతులకి, మ్యాంగో బోర్డు ఇవ్వచ్చు. ఇటువంటి అవకాశాలు కల్పించేస్తే రైతు వ్యవసాయంలో నష్టం పోకుండా ఉంటాడు. ఇప్పుడు ప్రధానంగా కొన్ని చిన్న విషయాలు కూడా వ్యవసాయంలో మాకు నష్టం వస్తుంది, భయపడిపోయినారు రైతులు. ఏ విధంగా వస్తుందంటే బ్యాంకర్స్ తరఫున కొన్ని నష్టాలు. బ్యాంకర్స్ ఏం చేసినారో, ఇప్పుడు గవర్నమెంట్ మినిస్టర్ గారికి కూడా తెలుసు, 3 ఏళ్లుగా కరువు మండలాలు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పంటలకు పంట నష్టాలు కట్టిస్తూ ఉన్నారు. కానీ ఒక మామిడికి మాత్రం మాకు పంట నష్టం చేరలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ కట్టించాల్సిన నష్టం కూడా కట్టిలేదు. మేము కోరుకునేది ఏమంటే సకాలంలో మేము డబ్బు కట్టలే గవర్నమెంట్. ఎందుకంటే పంట రాలే, మాకు క్రాప్ లోన్ తీసాము, వర్షాల్లో కరెంట్లో వర్షాల్లో నేచురల్ కలాంటి వల్ల పంట రాలేకుండా సంవత్సరం కట్టలే. బ్యాంకర్స్ ఏమంటారు, నువ్వు 12 నెలల లోపల కట్టలేదు కాబట్టి నీ 7% వడ్డీని 16% వేసినామంటాను. ఇంకా రైతు ఆత్మహత్యల గురి కాకుండా ఏం కావాలో, ఒక్కొక్క రైతుకు లక్షల రూపాయలు వడ్డీ పేరుకుపోతుంది బ్యాంకుల్లో. దీన్ని మార్పు తెచ్చి 7%తోనే రుణాలతో రెన్యూవల్ చేసే వసతి కల్పించాలి మాకు. థ్యాంక్ యూ. వ్యవసాయానికి ఏం చేయాలి? ఆచరణ సాధ్యమైంది, ఉత్పత్తి పెరగడం, రేటు రావడం. ఇక్కడ కొరత ఏంటి, చేయండి ఏంటి, చేయాల్సింది? దశ దిశ కార్యక్రమంలో భాగంగా అందరికీ ధన్యవాదాలు. నేను స్టేట్ లెవెల్ ఆత్మ అడ్వైజరీ కమిటీ మెంబర్ని.
ఈ రాయలసీమని దశ రతనాల సీమ నుంచి రాళ్ళు దిశగా వచ్చింది. ఈరోజు మళ్ళా రతనాల సీమగా మనం ఈ రాయలసీమను చూడాలంటే మన భూభాగాన్ని రైతులతో ఏ విధంగా దాంట్లో పంట ఉత్పత్తి చేసి రతనాల సీమగా మార్చేదానికి నా సూచనలు పాలకులకి అపోజిషన్ పార్టీ వాళ్ళకి పాయింట్లోకి వచ్చేయండి మీరు. విన్నవిస్తున్నాం. టైం అంతా ఇది చాలా లక్షల మంది వ్యూవర్స్ టైం ఇది, ప్లీజ్. ఇది ఈ రాయలసీమలో మనకు ప్రత్యేకంగా శ్రీగంధం కావచ్చు, చందనం చెట్లు కావచ్చు, బాగా మన వరల్డ్లో ఎక్కడా లేనటువంటి క్వాలిటీ మన రాయలసీమలో పండుతుంది. దీన్ని మనం శ్రీగంధాన్ని 2005లో మనకు వెసులుబాటు ఇచ్చి అందరూ రైతులు పైరు చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. దాన్ని ఏ రైతు ముందుకు రాకుండా ఈ రోజు దాకా కూడా దాన్ని పైరు చేస్తే ఎక్కడ మార్కెట్ చేసుకోవాలా, ఎంత రేటు పోతుందని కూడా తెలియకుండా ఉండే భాగంగా మొన్ననే తిరుమలలో కూడా 15,500 రూపాయలతో కేజీ లెక్కన వాళ్ళు కొనడం కూడా జరిగింది ఈ మధ్యలో. దాంట్లో భాగంగా 30 ఎకరాల్లో 5 లక్షల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు. దాన్ని మన భూభాగాన్ని శ్రీగంధంతో ప్లాంటేషన్ చేసుకొని అది 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల మెచ్యూరిటీ వస్తుంది. ఒక ఎకరాలో 420 చెట్లు 25 చెట్లు దాకా ప్లాంటేషన్ చేయొచ్చు. 400 చెట్లలో 20 కేజీల రూపాయల కన్నా బెరడు వస్తే కూడా మనకు 8,000 కేజీలు వస్తుంది. 800 కేజీలు 15 సంవత్సరాల్లో ఎక్స్పెక్టెడ్ రేట్ ఈరోజు కేజీ 15,500 ఉంది. 20,000 నుంచి 25,000 పోతుంది. ఒక ఎకరాలో 15 సంవత్సరాల్లో 16 కోట్లు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని ఈ రాయలసీమకు కాబట్టి మీరు ఒక కీలకం ఏం చెప్తుంది అంటే కేవలం పాత పంటలు కాకుండా విలువ ఉన్నటువంటి కొత్త పంటలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి చేసుకుంటూ మనం Right. ఇదే అనంతపురం భూభాగాన్ని కానీ చిత్తూరులో ఏ రకమైన పంటలు చేసేదానికి కూడా అనువైన భూములు ఈరోజు పాయింట్ వెల్ టేకెన్. మంచి పాయింట్ చెప్పారు. కొత్త టెక్నాలజీస్తో కొత్త పంటలకి అవకాశం ఉన్న మేరకు పెద్ద ఎత్తున మీరు కనుక ప్రోత్సహించినట్టయితే ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త వ్యవసాయం. రాయలసీమను డెవలప్ చేసేదాని కోసం కూడా మా సిచ్యువేషన్ అంటే గ్లోబలైజేషన్ లో భాగంగా ఇతర దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో 6% నుంచి 5% రైతులకి వాళ్ళు 85% దాకా సబ్సిడీలు ఏర్పాటు చేసి గ్లోబలైజేషన్ లో అక్కడి నుంచి తిరుపతిలో అమ్ముకునేదానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో 12% నుంచి 15% వరకే రైతుకు మనం గవర్నమెంట్ నుంచి కానీ సబ్సిడీ రూపంగా కానీ ఇన్సెంటివ్ గా కానీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ రైతులతో మన రైతులు పోటీ పడాలంటే ఈ రోజు 75% నుంచి 65% రైతులు పడిపోయినారు. ఫ్యూచర్ లో వీళ్ళు కూడా ఉంటారా? కార్పొరేటర్ దగ్గరికి వ్యవసాయ భూములు వెళ్ళిపోతాయా? ఒక కీలకమైన అంశం గోపాలకృష్ణ గారు మిగతా వాళ్ళందరూ కూడా చింతామోహన్ గారు కూడా ఉన్నారు. మనకి పల్సెస్ ఆయిల్ సీడ్స్ షార్టేజ్ ఉంది దేశంలో, నూనె గింజలు కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ. సార్ ఈ సంవత్సరం 50 లక్షల రూపాయలతో దిగుమతి చేసుకున్నారు ఆయిల్. పాయింట్ వెల్ టేకెన్. 50 కోట్ల రూపాయలు ఆయిల్ ని కాదు, 50 కోట్లు దిగుమతి చేసుకున్నారు మన భారతదేశంలో. ఇంకా చాలా ఎక్కువ ఉంది. కూర్చొని చెప్తా ఒక క్షణం, నేను చేసుకుంటాను. మనం 1 కోటి టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే సుమారుగా 50 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటాం. 2 కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ మనం. పప్పు ధాన్యాల్లో 0 ఇంపోర్ట్ డ్యూటీ, ₹1 కూడా ఇంపోర్ట్ డ్యూటీ లేదు. ఆయిల్లో ఈ మధ్యనే చాలా ఒత్తిడి తీసుకురాగా 2.5 నుంచి 7.5కు పెంచారు ఇంపోర్ట్ డ్యూటీ. అంతే. ఇంపోర్ట్ డ్యూటీ ఒక 15-20% పెట్టి ఆ డబ్బులు కనుక ఈ రైతులకే ఇచ్చినట్టయితే, పప్పు ధాన్యాలు పండించే రైతులకి పప్పు ధాన్యాల్లో వచ్చిన ఇంపోర్ట్ డ్యూటీ డబ్బులు, ఈ నూనె పండించే రైతులకి నూనెలో వచ్చే ఇంపోర్ట్ డ్యూటీ డబ్బులు ఇచ్చేసి, మీకు ఎందుకై మీరు పండించినంతనంటే దేశం స్వయం సమృద్ధి అవుతుంది, ఇంపోర్ట్లు ఆగిపోతాయి, వీళ్ళకి రేట్లు వస్తాయి. రాయలసీమ ప్రత్యేకంగా మన వరి మీద ఆధారపడితే లాభం. వరి చెరుకు అనేది కొద్దిమందికి కానీ ఇక్కడ నీళ్ళు లేని ప్రాంతం. పప్పు దినుసులను మరి ప్రధానంగా ఇక్కడ బీజేపీ ప్రతినిధున్నారు కాబట్టి మీ నుంచి నాకు ఈ స్పందన కావాలి. మీరు వచ్చాక మన మాజీ ఎంపీ గారి దగ్గరికి వెళ్దాం. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారిపోయింది. కానీ ఈ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పార్టీల్లో జెండాలు పక్కన పెట్టాలి, అజెండాలు పక్కన పెట్టాలి, అన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు హెచ్ఎంటీవీ తీసుకురావడం జరిగింది. దిశ. రాబో రోజుల్లో నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. సార్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ పోయి చూసా సరే, అమెరికాలో కానీ లండన్లో కానీ ఎక్కడ చూసినా సరే 10 మంది టాప్ డాక్టర్స్లో 5 మంది తెలుగు వాళ్ళు ఉంటే దాంట్లో సగం మంది మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం ఇండస్ట్రీస్లో ఎక్కడున్నా సరే వాళ్ళు ఎవరున్నా 10% తెలుగు వాళ్ళు ఉంటే దాంట్లో ఆంధ్ర ఉంటారు.
ఆంధ్ర వాళ్ళకి శక్తి సామర్థ్యం ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరిగి పునర్వైభవం రాబోతుంది. మేము ఈ మధ్యనే రాయలసీమ నుంచి ఒక ప్రత్యేక బృందం వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, అరుణ్ జైట్లీ గారిని, ఆర్థిక శాఖ మంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారితో కలిసి ఈరోజు పెద్దలు ఏవేవి చెప్తున్నారో వీటన్నిటినీ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వారైతే ఖచ్చితంగా చెప్పడం జరిగింది, రాబో రోజుల్లో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటాం. అందులో భాగంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమకి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా మేము నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు అందరూ చెప్తున్నారు, మీ రైతన్నలందరూ మాకు నీళ్ళు ఇస్తే చాలు, కరెంట్ ఉంటే చాలని. ఖచ్చితంగా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. అందులోనే మొట్టమొదటిగా కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకి 7 ముంపు మండలాలని తీసుకొని వచ్చి దాన్ని కలపడం జరిగింది మన బిల్లు. ఎందుకు చెప్తున్నా అంటే పోలవరం పూర్తి అయితే 80 టీఎంసీలు విజయవాడ కృష్ణా బ్యారేజీ నుంచి తిరిగి శ్రీశైలంకి మన వాటా కింద రాయలసీమకి దాదాపు 35 టీఎంసీలు నీళ్లు వస్తాయి భవిష్యత్తులో. నాకైతే గట్టి నమ్మకం ఉంది సార్, 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేయగలము, చేసి రాయలసీమ వాసులుగా ఈ పల్సెస్ ఆయిల్ సీడ్స్ లో ఇంపోర్ట్ డ్యూటీ పెంచి ఆ డబ్బు రైతులకు వచ్చి ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తారా? ఒక స్పెసిఫిక్ ప్రపోజల్, ఢిల్లీ నుంచి డబ్బులు అదనంగా ఏమక్కర్లా, ఖజానాకి భారం ఉండదు, మన రైతులు సెంట్రల్ గవర్నమెంట్ లో అంటే మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారు, చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏదైనా ఒక సవరణ తీసుకురావాల్సింటే కాదు, ఒక కలం పొడితో చేసేయచ్చు, మనసు ఉండాలి. కానీ చదివేం చెప్తున్నా, మీరు సీనియర్ అధికారులు కాబట్టి ఎంత మనసున్నా సరే దాంట్లో కొన్ని కష్టాలు ఉంటాయి. ఖచ్చితంగా రాయలసీమ ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రోజు మీరు చెప్పినటువంటి మంచి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడతాం. రాయలసీమ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఏ ప్రతిపాదనలు వస్తాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మేము కేంద్ర నాయకత్వం మీద, కేంద్ర అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చి రాయలసీమ సాధన కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. చింతామోహన్ గారు తర్వాత మాట్లాడతారా? అందరూ కావాలంటుంటే ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆల్ రైట్ అమ్మా, మీరు మహిళ, వారికి ఇస్తారా మైకు త్వరగా? Sincere thanks to Sri జయప్రకాష్ గారు. ఐఎమ్ ప్రొఫెసర్ వరలక్ష్మి ఫ్రమ్ మహిళా యూనివర్సిటీ. ఇది వ్యవసాయానికి, నేనేమి వ్యవసాయం చేసే మనిషిని కాదు, కానీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దాని గురించి నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను సార్. ఇందాక జల సమస్య వల్ల వ్యవసాయం చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవేళ గ్రామాల్లో ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు? మొదటి సమస్య నేను అనుకోవడం కూలీల సమస్య. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడలేదు. ఎవరో పెద్ద పెద్ద రైతులు మాత్రమే ఇంప్లిమెంట్స్ కొనుక్కొని చేయగలుగుతున్నారు, కానీ చిన్నకారు రైతులు ఇంప్లిమెంట్స్ కొనుక్కొని ఈవేళ కూలీల సమస్య కూడా మనకు ఉంది కాబట్టి ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? ఈవేళ గ్రామాలకు వెళ్ళినట్లయితే మనం ఏ ముస్లిం ముతకనో చూస్తున్నామో కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నైబరింగ్ టౌన్లోకి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికో, లేదంటే ఒక చిన్నపాటి బిజినెస్లు చేసుకుందామని చెప్పో, లేకుంటే మనం హ్యాపీగా మనం టౌన్లో ఉందామని చెప్పో వచ్చేస్తున్నారు, కానీ వలసలు వస్తున్నారు. కానీ ఎంతమంది వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు? ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నేను బీయింగ్ ఏ హోమ్ సైంటిస్ట్గా నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఇంప్లిమెంట్స్ అవైలబుల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఇంప్లిమెంట్స్ అంటే ప్లౌస్ కానీ ఇవి కొన్ని మనం మామూలుగా వ్యవసాయ కార్యక్రమాలు చూసినప్పుడు చూపిస్తుంటారు సార్, అవి అవైలబుల్ గా లేవు సార్. మీకు ఇంకా ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆఫీసులో జాగ్రత్తగా న్యాయంగా అంటుందని అందరికీ ఉందా అంటే సార్, ఉండేటట్టు చేసుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. ఇది ప్రజలకు అందడం కోసం రకరకాల వినూత్న పథకాలు పెట్టాలి, ప్రైవేట్ పబ్లిక్ తేడా లేకుండా ఫలితం ప్రజలకు అందాలి. అంతేగాని మళ్ళీ గవర్నమెంట్ అనగానే మళ్ళీ మనకి ఏం జరుగుతుందో తెలుసు. కానీ మన గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాం కదండి సార్. ఈవేళ గవర్నమెంట్ వాళ్ళనే కదా సార్ అందరూ. గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సిన పనులు తప్ప మిగతా ఏ పనికి గవర్నమెంట్ ఆధారపడకుండా వేరే ఏర్పాట్లు చేసుకోవాలి, లేకపోతే ఏదేమైనా సరే సార్ వ్యవసాయం చేయడం అనేది రైతులు కూడా. ఇప్పుడు కందిపప్పు 200 రూపాయలు ఎందుకైంది సార్? నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసాను సార్. ఇప్పుడు శనగ పంట వేసినప్పుడు దాని పక్కనే కందిపప్పు వేసేవారు సార్. అది తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత 1 మంత్ కు వచ్చేది సార్. ఇప్పుడు ఎందుకు వేయటం లేదని చెప్పి మన విలేజెస్ లో మన బంధువులు అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు కూలీల సమస్య అంటున్నారు. దాన్ని పోగు చేయడం చాలా కష్టము, పోగు చేయడానికి కూలీలు దొరకటం లేదు, అందుకే మేము ఇలాంటి చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు సార్. ఇటువంటి ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలి? మనం ప్రజలం కొద్దిగా తీర్చుకోవాలి. అలాగే గవర్నమెంట్ కూడా ముందంజ వేసి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ లేదన్నా కూలీలకు ఇవ్వాల్సినటువంటి కూలీలు కానీ మీరు నిర్ణయించండి. ఆ నిర్ణయం ప్రకారం కూడా మన కూలీలు దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మన వ్యవసాయ రంగాన్ని పెంచుకోవచ్చు సార్. టెక్నాలజీ ఇంప్లిమెంట్స్ అందుబాటులో ఉండాలి మారుతున్నటువంటి పరిస్థితుల్లో. నెక్స్ట్ ఎవరు వ్యవసాయంకి వచ్చే లాస్ట్ ఇంటర్వెన్షన్ వ్యవసాయం వారికి ఇవ్వండి.
నా పేరు దొగ్గాని జయరామండి. నేను చిత్తూరు డిస్టిక్ సీనియర్ దళిత నాయకుడిని. చెప్పండి. హెచ్ఎం టీవీ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వ్యవసాయానికి లింకు నీరు, నీటికి లింకు ప్రకృతి, ప్రకృతి కరుణిస్తే నీరు వస్తుంది, నీరు వస్తే వ్యవసాయం జరుగుతుంది. నీళ్ల సంగతి మాట్లాడుకున్నాం. ఇక అది కాబట్టి ఇప్పుడు వచ్చిన పంట కూడా రేట్ ఈ రావడం సంవత్సరం లేదు. వర్షం పడింది కాబట్టి పర్వాలేదు. అంతకుముందు వర్షం లేదు కాబట్టి పంటలు లేదు. పంట ఎప్పుడు పంట వస్తుంది, వర్షం ఉంటే నీళ్లు ఉంటే పంట వస్తుంది. ఆ పంటను పండించుకోవడానికి కోసం ప్రభుత్వం అందరి దగ్గర డబ్బులు లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పేద రైతులు చాలా మంది ఉన్నారు. పేద రైతులను ఆదుకునే దానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం లేదు. సబ్సిడీ కింద వాళ్ళకు ఏ పంట వేస్తే ఎంత సబ్సిడీ అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రోగ్రాం పెట్టి ఆ స్కీముల ద్వారా ఒకే పంట, ఇప్పుడు మీరు అన్నారు ఒకరోజు ఏమో 60 రూపాయలు టమోటా, మరుసటి రోజు ఏమో 100 రూపాయలు టమోటా. అందరూ ఒకటి వేసినారంటే మొత్తం రైతులంతా అదే పంట వేస్తున్నారు. అదే పొరపాటు. అట్లా కాకుండా మనకు ఈ ఎలి పంటలు కొన్ని ఉన్నాయి. ఆ ఎలి పంటలు వేసుకునేదానికి ఆ ప్రభుత్వం ప్రోత్సహించాల. బ్యాంకులు రుణాలు ఇవ్వాల. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఒకే పంటతో ఆ రైతు నష్టపోతున్నాడు, రేటు తగ్గిపోతుంది, రైతు నష్టపోతున్నాడు, దళారీ బాగుపడిపోతున్నాడు. అది కాకుండా ఈ మెడిసిన్ సంబంధించినట్టే కొన్ని ఉన్నాయి. ఆ మెడిసిన్కి సంబంధించినటువంటి ఇప్పుడు మన లేడీస్ పెట్టుకుంటారు కదా గోరంటాకు పంట, అది వేస్తే మళ్ళీ కొత్త పంట కొంచెం కొత్త ప్రోత్సహించాలి. పంటలు వేయాలి. మార్కెట్లో గిరాకీ ఉన్న ఆ పంటలు, విధంగా value. నేరేడు ఉంది, వస్తుంది. ఇటువంటి పంటలన్నీ వేసి దానివల్ల రైతు బాగుపడేటట్టుగా చేయాలి. కానీ దీర్ఘకాలపు పంట వేస్తే రైతు తట్టుకోలేడు. అంతవరకు ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే షార్ట్ టైంలో వచ్చేటటువంటి లాభం వచ్చేటువంటి పంటలను ప్రోత్సహించాలా. ప్రోత్సహిస్తూ బ్యాంకులు కూడా ఇల్లు తిప్పించుకొని మళ్ళించుకొని ఇప్పుడు పెట్టినటువంటి నగలన్నీ కూడా దారబోసుకున్నారు రైతులు చాలా మంది. ఆ విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని భానుప్రకాష్ గారు. షార్ట్ టైం పంటలు వేయాలని చెప్పనేసి తెలియజేసుకుంటున్నా. ఈరోజు వీరు చెప్పినట్టు గుజరాత్ ప్రభుత్వం రైతులకి ఏ సమయంలో ఏ పంట వేయాలో ఇప్పుడు మనకు హెల్త్ కార్డులు ఎలా ఇస్తామో గుజరాత్లో అలాగే రైతులకి ఈ అగ్రికల్చర్ కార్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ పంటలు వేస్తే దాని ఉపయోగం. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇంతకుముందు మేడం గారు చెప్పారు విలేజ్లో అవకాశం లేదని. ఈరోజు డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నారు, యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలనుకుంటారు. కానీ రైతు అన్న కొడుకు రైతు కావాలనుకోవట్లేదు. దానికి కారణం ఏమిటంటే గాంధీ గారు చెప్పినట్టు బ్యాక్ టు విలేజెస్. ఎప్పుడు గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటుందో అప్పుడే దేశం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబో రోజుల్లో మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటున్నారు. రాబో రోజుల్లో గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా రైతన్నలకి ఈ అగ్రికల్చర్ కార్డ్స్ వచ్చే విధంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడతాం. అన్నిటికీ మూలం వాటరే కదా. అందుకనే వాటర్ అన్నిటికీ మూలం వాటర్. ఆ వాటర్ వచ్చేదానికి సోర్సెస్ ఏ విధంగా మనకు అవైలబిలిటీ ఉంటుంది. ప్రకృతి అందుకనే 2018కి 40 టీఎంసీల నీరు తీసుకొని వచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు బ్యాక్ టు విలేజెస్ అంటున్నారు భానుప్రకాష్ గారు. వాస్తవం ఏంటంటే మనకి ఇష్టమన్నా లేకున్నా కూడా పారిశ్రామికీకరణ పెరగకపోయినట్లయితే యువతకు ఉపాధి ఉండదు. టెక్నాలజీ పెరగడం చేత ఎక్కువ ఉత్పత్తిని తక్కువ మంది వ్యవసాయంలో చేయగలుగుతున్నారు. ప్రపంచమంతా జరిగింది ఏంటంటే అభివృద్ధి క్రమంలో క్రమక్రమంగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది, మిగతా రంగాల మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అంచేత ఈ విరామం తర్వాత పారిశ్రామిక రంగము, మౌలిక వసతులు, యువతకు ఉపాధి కల్పన, దానికి ఏం చేయాలి, ఆ రంగం మీదకి వెళదాం. కొంచెంసేపు విరామం.